హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్ట్రాక్షన్స్ ఇన్ వేదిక్ మ్యాథ్స్లో సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన థింగ్ ఏంటంటే కాంప్లిమెంట్స్ నేర్చుకోవాలి. కాంప్లిమెంట్స్ ఏంటి అంటే 1 కాంప్లిమెంట్ 9, అలానే 9 కాంప్లిమెంట్ 1, 2 కాంప్లిమెంట్ 8, 8 కాంప్లిమెంట్ 2, 3 కాంప్లిమెంట్ 7, 7 కాంప్లిమెంట్ 3, 4 కాంప్లిమెంట్ 6, 6 కాంప్లిమెంట్ 4, 5 కాంప్లిమెంట్ 5. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. కాంప్లిమెంట్స్ 1 కాంప్లిమెంట్ 9, అలానే 9 కాంప్లిమెంట్ 1, 2 కాంప్లిమెంట్ 8, 8 కాంప్లిమెంట్ 2, 3 కాంప్లిమెంట్ 7, 7 కాంప్లిమెంట్ 3, 6 కాంప్లిమెంట్ 4, 4 కాంప్లిమెంట్ 6, 5 కాంప్లిమెంట్ 5, 5 కాంప్లిమెంట్ 5. సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ ఇది నేర్చుకొని ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 637 మైనస్ 218. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి అని అంటే ఇక్కడ 7 మైనస్ 8 సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవ్వదు, అవునా? సో సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవ్వదు కాబట్టి వీటిని ఏమంటాము అని అంటే మిస్ మ్యాచ్ నెంబర్స్ అంటారు. ఏమంటాము? మిస్ మ్యాచ్ నెంబర్స్. అలానే ఇక్కడ 3 మైనస్ 1 సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుంది, వీటిని ఏమంటాము అని అంటే మ్యాచ్ నెంబర్స్. ఓకే, సో ఇలా మిస్ మ్యాచ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ పాసిబుల్ అవ్వట్లేదు కదా, దాని పక్కన ప్లేస్ నెంబర్లో మనం డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు 8 కాంప్లిమెంట్ ఏమని చెప్పాను? 2, 8 కాంప్లిమెంట్ 2 అంటే ఈ 2ని మనం 7 + 2గా యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? 7 + 2 9. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ డాట్ పెడుతున్నామో ఇది కాస్త 2 అవుతుంది, అంటే బిఫోర్ నెంబర్ డిక్రీజ్ అయిపోతుంది. సో 1 నెంబర్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి 2 మైనస్ 1 ఎంత? 1. అలానే ఇక్కడ ఇది మ్యాచ్ నెంబర్ 6 మైనస్ 2 పాసిబుల్ అవుతుంది కాబట్టి 6 మైనస్ 2 ఎంత? 4. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. అగైన్ నెక్స్ట్ వన్ చూడండి 8393 మైనస్ 962. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 మైనస్ 2 ఇది మ్యాచ్ నెంబర్, అవునా? 3 మైనస్ 2 అంటే సబ్ట్రాక్షన్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది కాబట్టి 3 మైనస్ 2 ఎంత? 1. ఓకే, అలానే 9 మైనస్ 6 ఇది కూడా మ్యాచ్ నెంబరే. 9 మైనస్ 6 ఆల్సో మ్యాచ్ నెంబర్. సో 9 మైనస్ 6 ఈక్వల్స్ ఎంత? 3. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది 3 మైనస్ 9 అనేది మ్యాచ్ నెంబర్ కాదు, ఇట్ ఈస్ ఏ మిస్ మ్యాచ్ నెంబర్. సో మిస్ మ్యాచ్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ డాట్ పెట్టుకోవాలి, పక్కన ప్లేస్ నెంబర్కి డాట్ పెట్టుకోవాలి. సో డాట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 3 ఉంది కదా, సో ఇక్కడ 9 కాంప్లిమెంట్ 1. సో ఈ 9 కాంప్లిమెంట్ 1ని తీసుకొచ్చి 3 + 1 అప్పుడు ఏమవుతుంది? 4. సో ఇక్కడ 4 రాసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇక్కడ డాట్ పెడుతున్నామో ఈ నెంబర్ డిక్రీజ్ అవుతుంది, అంటే 1 నెంబర్కి డిక్రీజ్ అవుతుంది. 7 మైనస్ 0 7. ఓకే, అంటే 8393 మైనస్ 962 చేస్తే మనకి 7431 వస్తుంది. అలానే నెక్స్ట్ చూడండి ఇక్కడ సి ప్రాబ్లం 73926. సో మైనస్ 21548. ఇక్కడ చూడండి 6 మైనస్ 8, ఈ 6 మైనస్ 8 అన్నప్పుడు ఇది మిస్ మ్యాచ్ నెంబర్, మ్యాచ్ నెంబర్ కాదు. సో మిస్ మ్యాచ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. 8 యొక్క కాంప్లిమెంట్ ఎంత? 2 అంటే ఈ 2ని ఇక్కడ యాడ్ చేయాలి. 6 + 2 ఎంత? 8. ఓకే, ఎప్పుడైతే మనం ఇక్కడ డాట్ పెడుతున్నామో ఇది ఏమవుతుందన్న డిక్రీజ్ అవుతుంది, 1 నెంబర్ డిక్రీజ్ అవుతుంది. అంటే 2 మైనస్ 1 1 కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ 4 ఉంది, ఇట్ ఈజ్ ఆల్సో మిస్ మ్యాచ్ నెంబర్. సో ఇక్కడ డాట్ పెట్టండి. ఓకే, డాట్ పెట్టినప్పుడు దీని కాంప్లిమెంట్ 4 కాంప్లిమెంట్ ఈ 6 అంటే 6 + 1 7. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డాట్ పెట్టినప్పుడు ఇది 8 అవుతుంది. 8 మైనస్ 5 కాస్త ఎంత అవుతుంది? 3. ఇది మ్యాచ్ నెంబర్. నెక్స్ట్ 3 మైనస్ 1 2. ఇక్కడ 7 మైనస్ 2 5 అంటే 73926 మైనస్ 21548ని మైనస్ చేస్తే 52378 వస్తుంది. సో ఇలా మనం సబ్ట్రాక్షన్ని అంటే వేదిక్ మ్యాథ్స్లో ఈజీగా సబ్ట్రాక్షన్స్ చేసే పద్ధతి ఇది అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంప్లిమెంట్స్ నేర్చుకోవాలి. 1 కాంప్లిమెంట్ 9, 2 కాంప్లిమెంట్ 8, 3 కాంప్లిమెంట్ 7, 4 కాంప్లిమెంట్ 6, 5 కాంప్లిమెంట్ 5. ఓకే, సో మీరు ఏం చేస్తారు అని అంటే 82 మైనస్ 23ని సబ్ట్రాక్ట్ వేదిక్ మ్యాథ్స్లో చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.